జై శ్రీరామ్. ఈ మనకి మన మధ్యన మానవుల మధ్యన ఇప్పుడు నడుస్తున్నవి పూర్వం ఉన్న అనుబంధాలు చూసుకుంటే, ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము పెరిగిన వాతావరణంలో అక్కడేంటి చుట్టుపక్కల ఇల్లులు చిన్న చిన్న ఇల్లులే చుట్టుపక్కల అందరూ కలుసుకునేవారు. సాయంకాలం అయ్యేసరికి అందరూ సమరొస్తే అందరూ బయట కూర్చొని మంచాల మీద కూర్చొని, కుర్చీలో కూర్చొని మాట్లాడుకునేవారు. అయితే ఎవరితోని వాళ్ళే ఒక అమ్మా నాన్నని కూడా ఎవరినైనా కూడా పక్క వాళ్ళ అమ్మాయిలని మన ఏజ్ వాళ్ళంటే అక్క గాని, చెల్లి కానీ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇట్లా అనుకోవడం. పక్కన మావయ్య గారు, అత్తయ్య గారు, బాబాయ్ గారు, పిన్ని గారు ఈ పిలుపులు చూసుకుంటే అప్పుడు ఏమనిపించేదంటే బయట నుంచి ఎవరైనా వచ్చిర్రు వీళ్ళందరూ ఒక కుటుంబం అనిపించేలా ఉండేవారు. ఆ పిలుపులన్నీ దూరం అయిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా ఆంటీలు ఏవండీ అది పిన్ని అయినా, లేకపోతే అత్తయినా ఎవరినైనా ఆంటీ అని పిలవడమే. ఎవరినైనా అంకుల్ అని పిలవడమే. ఇప్పుడు ఆటో అతను లేదు. మళ్ళీ చేపలు అమ్ముకునేవాడు లేదు. ఎవడైనా సరే అంకులే, ఎవడైనా ఆ పని చేసే మనిషిని ఎవరైనా ఆంటీ అయిపోయింది. ఈ విధంగా అయిపోయింది. కానీ ఏంటి మనకి ఆ పిలుపు ఒక పరమార్థం అనేది మనకు ఉండేది. ఇప్పుడు అవి లేవు. అలాగే అమ్మ అని పిలిస్తే ఎంత అనురాగంగా ఉంటుంది. అమ్మని పిలవడం మానేసి మా అమ్మ అని పిలుస్తున్నారు. మమ్మీ అని పోయి మా అమ్మ అని అయిపోయింది. డాడీ, డాడ్ అనిపోయింది. ఇవన్నీ కూడా ఈ పిలుపుల వలన ఏమవుతుందంటే ఖచ్చితంగా 100% మీరు అబ్జర్వ్ చేయండి. ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి. అభిమానాలు పోతున్నాయి. మన అంటే పిలుపులతోనే ప్రేమ ఉంటుందని కాదు. డెఫినిట్‌గా దానికి ఎగ్జాంపుల్ నేను ఒకసారి మీకు చెప్పాను. ఏంటంటే స్వామి వివేకానంద వారు మన చికాగో ఉపన్యాసంకెళ్ళినప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత మన ఈయన మాట్లాడుతూ ఆంధ్రవంతా అయిపోయిన తర్వాత అమెరికన్స్ వాళ్ళందరితో అయిపోయిన తర్వాత మన ఇండియా తరపు నుంచి మన స్వామి వివేకానంద వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడగానే ముందు సంబోధించింది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్‌ని సంబోధించారు. ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా అని సంబోధించారు. ఆ సంబోధనకి అందరూ టప్పట్లు కొట్టేశారు. అంటే ఏంటి? మీరన్నారు కదా! పిలుపులోనే ఉందని. పిలుపులోనే ఉంది. లేతే వాళ్ళకేం ఆ పిలుపుకి వాళ్ళందరూ కూడా అన్ని దేశాలు 130 దేశాల బట్టి వాళ్ళందరూ కూడా ఎందుకు ఎలా రెస్పాన్స్ అవ్వగలిగారు? కాబట్టి పిలుపులో తప్పనిసరిగా ఉంటుందనమాట. ఆ పిలుపును మనం గుర్తుపెట్టుకోవాలి. పసిపాప కూడా చిన్న పాప కూడా నేను ముద్దుగా పెడితే కోపంగా పిలిస్తే తనకి రెస్పాన్స్ ఏమి తెలియని చంటిపిల్ల కూడా రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. ప్రేమగా పిలిస్తే దానికి రెస్పాన్స్ ఉంది. ఏమి తెలియని పసిపాపకే ఆ రెస్పాన్స్ ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళు అవుతున్న వాళ్ళు కానీ 10 ఏళ్ళ దగ్గర నుంచి ఇన్ని ఏళ్ళ వరకు కూడా వీళ్ళందరూ ఆ పిలుపు బట్టి అభిమానం రాదా? కాబట్టి పిలుపులు మార్చుకోకూడదు. చక్కగా ఎటువంటి అనుబంధాలు ఉండాలంటే ప్రతి వాళ్ళు చక్కగా అనుబంధంగా మనం ఈ ఇంగ్లీష్ పిలుపులు మానేసి ప్రేమగా అమ్మ అంటే అనురాగంగా ఉంటుంది. నాన్న అంటే చాలా అభిమానంగా ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకొని ఈ విధమైన పిలుపులు రావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ స్వామి వివేకానంద మనకి ఎన్నో చెప్పారు. వేమన గారు చెప్పారు. ఇవన్నీ పోతున్నాయని కానీ ఇవన్నీ నిలబెట్టుకోవడం మన మీద ఆధారపడి ఉంది. జై శ్రీరామ్.